మంచి పని చేశానని అనుకున్న ఒక చిన్న తప్పు ఎన్నో చేపల ప్రాణాలు తీసిందంటే నమ్మగలరా? సహాయం చేయాలని మంచి మనసు ఉంటే సరిపోతుందా, లేక జ్ఞానం కూడా కావాలా? ఈ కథే సమాధానం. రామాపురం అనే గ్రామంలో శివయ్య అనే వ్యక్తి ఉండేవాడు. శివయ్య ఎంతో మంచివాడు. ఇతరులకు సాయం చేస్తూ ఉండేవాడు. శివయ్యకు 3 కుమారులు. పెద్దవాడు రాము, రెండోవాడు శ్యాము, మూడోవాడు సోము. ఒకరోజు రాము తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న, ఈరోజు నేనొక మంచి పని చేశాను అని చెప్పాడు. సబాస్, ఏం చేశావు రాము అని తండ్రి ప్రశ్నించాడు. అమ్మ నాకు ఇచ్చిన భోజనంలో కొంత ఆకలిగా ఉన్న పిల్లవాడికి పెట్టాను అని చెప్పాడు. దానికి తండ్రి సంతోషించాడు. కొన్ని రోజుల తర్వాత శ్యాము వచ్చి, నాన్న, ఈరోజు నేను ఒక మంచి పని చేశాను అన్నాడు. సబాస్, ఏం చేశావు శ్యాము అని శివయ్య అడిగాడు. వీధిలో చలితో వణుకుతున్న ఒక అవ్వకు మన ఇంట్లో వృధాగా పడి ఉన్న దుప్పటి తీసి ఇచ్చాను అని చెప్పాడు. తండ్రి ఎంతో మెచ్చుకున్నాడు. ఒకరోజు సోము చెరువుగట్టు మీద నడుస్తూ ఉండగా చెరువులో కొన్ని చేప పిల్లలు అడ్డదిడ్డంగా అటు ఇటు ఈదుతూ తిరుగుతున్నాయి. అది చూసిన సోము అవి పొరపాటున చెరువులో పడిపోయాయని అనుకుని వాటిని తీసి గొట్టు మీద పెట్టాడు. అవి కొంతసేపటికి కదలకుండా ఉండిపోయాయి. సోము పరుగు పరుగున ఇంటికి వచ్చి తండ్రితో, నాన్న, ఈరోజు నేను కూడా ఒక మంచి పని చేశాను తెలుసా అని సంబరంగా చెప్పాడు. శంకరయ్య, అలాగా, ఏం చేశావు సోము అని అడిగాడు. నాన్న, మరేమో కొన్ని చేప పిల్లలు చెరువులో పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంటే నేను వాటిని తీసి గొట్టు మీద పెట్టాను. అప్పుడు అవి గిలగిలా కొట్టుకోవడం మానేసి హాయిగా ఉండిపోయాయి అని చెప్పాడు. దాంతో శంకరయ్య, ఓరి మూర్ఖుడా, చేపలు నీటిలో ఉంటేనే సురక్షితంగా ఉంటాయి, ఒడ్డును వేస్తే చచ్చిపోయి కదలకుండా పడి ఉంటాయి అని కోపగించుకున్నాడు. దాంతో సోముకు తను చేసిన తప్పు తెలుసుకుని మంచి పనులు చేస్తూ హాయిగా ఉన్నాడు. సోముకు అప్పుడు ఒక గొప్ప నిజం అర్థమైంది. మంచి మనసు ఉండటం గొప్ప విషయమే, కానీ జ్ఞానం లేకుండా చేసిన సహాయం కొన్నిసార్లు హాని కూడా చేస్తుంది. అప్పటి నుండి సోము ఆలోచించి అర్థం చేసుకుని నిజంగా ఉపయోగపడే మంచి పనులు చేయసాగాడు. మంచి ఉద్దేశం ఒకటే సరిపోదు, సరైన జ్ఞానం కూడా ఉండాలి. ఎందుకంటే జ్ఞానం లేని సహాయం కాదు, హాని కావచ్చు. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి నీతి కథల కోసం ఫాలో అవ్వండి.